హాయ్, నా పేరు సురేష్, డైరెక్టర్ ఈ మూవీకి. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాచరికం అనే మూవీ చేయబోతున్నాం. ఇక్కడికి విచ్చేసి చాలామంది మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయిందండి, సోషల్ మీడియాలోని డిజిటల్ మీడియాలోని మొత్తం. ఈ గ్లిమ్స్ మేడం చెప్పినట్టు రాచరికంలోని అంటే ఇది మాస్ కల్ట్. దీన్ని చందు అండ్ టీం రెడీ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కష్టపడి చేశారు. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ మన వెంకీ గారు మాత్రం ఆసమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. దానికి మీరు చూస్తే సోషల్ మీడియాలో ఇవన్నీ చాలా హల్చల్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ మూవీ అంటే మ్యాక్స్ మేము ఒక 4 monthsలో ఈ మూవీ షూట్ కంప్లీట్ చేసి ఆన్ సెట్స్ మీద త్వరలో మీ దగ్గరికి రాబోతున్నాం. అట్ ద సేమ్ టైం వీక్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ సోషల్ మీడియాలోని అప్లోడ్ అవబోతుంది. అలాగే మన విజయరామరాజు గారు బైరెడ్డి అనే క్యారెక్టర్ చేయబోతున్నారు. అలాగే భార్గవీదేవి గారు క్యారెక్టర్ మేడం చేస్తున్నారు, అప్సరారాణి గారు. శివ క్యారెక్టర్ మన విజయ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ప్యాడింగ్ మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇవన్నీ రివీల్ చేయకూడదని కొన్ని విషయాలు మేము ఆపాం. అవి వీక్ అప్డేట్లోనే వస్తాయి ప్రతి ఒక్కరికి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముఖ్యంగా ఈశ్వర్కి అండ్ చాణక్యకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేము ముగ్గురం ఫ్రెండ్స్, క్రికెట్ ఫ్రెండ్స్. అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అలాగే మా క్యాస్ట్ అండ్ క్రూ మేము త్వరలో అనౌన్స్ చేస్తాం ఇంకా మిగతా విషయాలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాచరికం అనే సినిమా ఓపెనింగ్కి నేను వచ్చి క్లాప్ కొట్టడం జరిగింది. అయితే ఈ సినిమాని సురేష్ డైరెక్ట్ చేస్తున్నారు, దీన్ని ఈశ్వర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది పాయింట్ ఏంటి అని అడిగాను. అడిగినప్పుడు 90sలో జరిగేటువంటి పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు. ఇలాంటి పాయింట్స్ ఏది తీసినా ఇంటెన్స్గా కనుక తీస్తే కూర్చోబెడితే ఖచ్చితంగా చూస్తారు. సినిమా బడ్జెట్ ఏంటి, సైజ్ ఏంటి, ఎంత పెద్ద హీరోలు ఉన్నారు, ఈ హీరోలు ఉన్నారు అనేది చూడకుండా కంటెంట్ బాగుంటే చూస్తున్న రోజులు ఇవి. ఆ కోవలోకి ఈ సినిమా పడి పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైటిల్ చాలా రిచ్గా, రాయల్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీం అందరూ హీరోలాగే ఉన్నారు. నేను రాగానే ఇందులో హీరో ఎవరిని అడిగాను, ఎందుకంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరూ కూడా ఫిట్గా చక్కగా హీరోలాగే ఉన్నారు. సో లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రాచరికమైన టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పాజిటివ్. ఈ టీం పెద్ద హిట్ కొట్టాలి, మంచి కంటెంట్తో ముందుకు వస్తారని నమ్ముతూ విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రాచరికం ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. మీ అందరికీ తెలుసు, నేను లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, యాక్టర్. సో ఈరోజు ఈ సినిమాకి ఆశీర్వదించడానికి వచ్చాను. సురేష్ గారు డైరెక్టర్గా గతంలో మంచి సినిమాలు తీశాడు. ఈ సినిమా రాచరికం లోగో చూస్తేనే అర్థమవుతుంది, వైబ్రేషన్ ఉంది సూపర్గా. ఎందుకంటే హీరో గతంలో మంచి సినిమాలు తీశాడు, మంచి స్మార్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ హీరో. కానీ గ్రేట్, మంచి కాంబినేషన్. అంటే నీకున్న టేస్ట్కి తగ్గట్టుగా మంచి హీరో. అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. హీరోయిన్ సెలెక్షన్ మా విశ్వ కూడా చేస్తున్నాడు. వెరీ నైస్. ఎప్పుడూ వెరీ టాలెంటెడ్. మీ అమ్మగారి ఆశీర్వాదం, నువ్వు ఈ స్థాయికి రావడానికి జగదీశ్వర్ గారి ఆశీర్వాదంతో, జగదీశ్వర్ కదా అమ్మగారి ఆశీర్వాదం ఉన్న వ్యక్తివి. నీకు తప్పకుండా విజయం కలుగుతుంది. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఈశ్వర్ అండ్ చాణక్య, వాళ్ళు కూడా ఇంతకుముందు మన రాజ్ కందుకూరి గారు చెప్పినట్టు వాళ్ళు కూడా హీరోలు లాగా ఉన్నారు. సో ఈ సినిమా ఒక ఎంతూజియాస్టిక్ అనిపిస్తుంది. టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడగానే చెప్పాను, రాచరికం. చైల్డ్ ఆర్టిస్ట్ రియాన్, హీరో విజయశంకర్ నా క్లోజ్ ఫ్రెండ్. ఎన్ని సినిమాలు ఏంటి ఎప్పుడో చెప్పినా ఈ సినిమాతోటి ఆయనకి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. నేను నా ఆశీర్వాదం, ఎందుకంటే ఇప్పుడు రామానుజ అయిపోయినా నేను కంప్లీట్గా. దేవుడి ఆశీర్వాదం లాగే ఉంటుంది నీకు. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. విజయశంకర్ ఎందుకంటే నాకు చాలా క్లోజ్ అండ్ ఎవ్రీ డే మేము టచ్లు ఉంటాం. నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ అండ్ విజయశంకర్ కాంబినేషన్లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ కావాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, పెద్దలందరికీ అండ్ టీం రాచరికం టీం అందరికీ హలో. సో నా పేరు విశ్వ అండ్ రాచరికం అనే టైటిల్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆ టైటిల్ అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఆ వైబ్రెంట్ అనేది మనకి వెనకాల చూస్తుంటేనే ఒక బోయపాటి గారు
ఆయన మూవీస్ అన్నీ కూడా ఇలాంటి టైటిల్స్ అండ్ డిజైన్ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ నేను వెళ్ళి కలవగానే ఆ టైటిల్ చూసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ నాకు ఈ ఫిలిం కొంచెం బాగా అటాచ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నా కొడుకు రాయన్, వీడు నా బుడ్డోడు. సో వీడు హీరో చిన్నప్పుడు వీడనమాట. సో వీడితో పాటు నేను కూడా ఈ సినిమాలో ఒక కీ రోల్ చేయబోతున్నాను. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు మై ఎంటైర్ టీమ్ ఆఫ్ రాచరికం, సురేష్ గారు అండ్ ఈశ్వర్ గారు. ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో మీ అందరి ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని, మాకు ఇలానే మీరు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెంగి అండి, నేను ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. సురేష్ గారితో నాది రెండో మూవీ. రాచరికం ఒక మంచి కంటెంట్తో వస్తున్న సినిమా. ఇందులో 4 సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడే గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, మై నేమ్ ఇస్ విజయరామరాజు. ఈ మూవీలో నేను నెగిటివ్ రోల్ చేస్తున్నాను. నాకు డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ చెప్పగానే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. తర్వాత ఈ మూవీతో పరిచయం అవుతున్న మా డైరెక్టర్ గారికి ఈ మూవీతో మంచి సక్సెస్ రావాలి. తర్వాత యంగ్ ప్రొడ్యూసర్స్ చిల్బ్రో ఎంటర్టైన్మెంట్, చాణక్య గారికి కానీ ఈశ్వర్ గారికి కానీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మూవీలో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ ఈ మూవీతో మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కొత్త సినిమాలని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరించారు. ఒక కొత్త కథా కథనంతో ఈ మూవీ మీ ముందుకు రాబోతుంది. సో మీరందరూ కూడా డెఫినెట్గా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు ఈశ్వర్ అండి. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. అండ్ కొంచెం టెన్షన్గా ఉంది, ఏం ఆడాలో తెలియదు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో సురేష్తో నా జర్నీ ఆల్మోస్ట్ లైక్ 6 months అవుతుంది. సో ఈ లైన్ అనుకున్నప్పుడు ఒక చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నాం, కానీ ఆ స్టోరీ డెవలప్ అవుతూ చాలా బెటర్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ఐ థింక్ గ్లిమ్స్ రిలీజ్ అయింది, యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రౌడ్గానే ఫీల్ అవుతారు. మంచి సినిమా వస్తుంది, చేస్తున్నారు యంగ్స్టర్స్ అని చెప్పి డెఫినెట్లీ ఒక ఫీల్ ఉంటుంది. సో దీనిలో వర్క్ చేస్తున్న అందరూ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, మాతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో మేము అనుకుంది ఏంటంటే, ఈ ఆర్టిస్టులు కానీ ఎవరైతే మేము చూస్ చేసుకున్నామో, మా దగ్గర నుంచి మేము ఎవరిని చూస్ చేసుకోలేదండి, ఆ స్టోరీ మమ్మల్ని చూస్ చేసుకుంది అనుకుంటా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద యాక్టర్స్. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మూవీ తర్వాత చాలా మంచి నేమ్ వస్తుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. మళ్ళీ కలుద్దామండి. యా, థ్యాంక్ యూ. నా తెలుగు కొంచెం బాగాలేదు, సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఐఎమ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ నేమ్ విప్లవ ఇన్ రాచరికం, అండ్ I would like to thank the whole team for considering me for that particular role. And when I heard the role details from Suresh ji, I was really very excited. It's a very interesting role, and I'm very glad that I'm getting to work with all the beautiful people. And thanks to you media people that you are giving us the support. So I would request you to please keep supporting our whole team and our movie. Thank you so much. I'm a part of our film Racharikam. As you can see, the poster itself is so heavy, huge and strong. I think that's how the film is. And when the Chill Bros approached me with the story, I just said like a 4 or 6 line synopsis first, and I was like, yes, I want to do it. I think this film is going to be a changing or a turning point in my life. This is what I like to believe. And we are starting the film today with a lot of positivity, with a lot of confidence. And I think the glimpse has been released, and I'm very proud of it, like very proud of being a part of this kind of film. It's very unusual what I've done before, very challenging for me. And as we stay tuned for Arachikam. So it's stay tuned for Arachikam. Yeah, stay tuned for Arachikam. Racharikam is coming. So that's how we say it. Thank you. And I'm playing a very unusual kind of character, and
finally I found something that I've been wanting to do. So Suresh sir and me are very much on board on this, that we both are very convinced with what I'm doing, and I'm very excited. Thank you for all the love that media always gives me, and let's see, and let's meet you guys again for this film. Thank you for coming here. Thank you for having us. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. విజయ్ శంకర్. సో ఫస్ట్లీ మీడియా ప్రతినిధులకు అండ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ రాచరికం మా సక్సెస్ స్టార్ట్ అయింది ఈ టైటిల్ నుండి. రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్. ఎస్పెషల్లీ మన బోయపాటి శ్రీను గారు చూడంగానే ఆయన లిటరల్లీ మ్యాడ్. ఆయన మాటలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాను. అండ్ ఆయన పర్సనల్ కూడా ఆడియో పెట్టారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్ బోయపాటి శ్రీను గారు. అండ్ మా డైరెక్టర్ సురేష్ గారు, ఆయన విజన్, ఆయన డ్రీమ్స్ అన్నీ కూడా మీకు ఈ టైటిల్లోనే కనిపిస్తాయి. ఏ రేంజ్లో ఆయన మేకింగ్ కానీ ఆ టైటిల్ డిజైన్కే ఆల్మోస్ట్ ఆయన ఈ 15-20 days దాని మీద కూర్చొని చేయించుకున్నారండి. దట్స్ రియల్లీ గ్రేట్ ఆ డెడికేషన్కి దీనికి. అండ్ ఈ స్టోరీకి వస్తే ఆల్మోస్ట్ 7 months బిఫోర్ ఆయన ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఈ 7 months 2 years నుంచి ఆయన ప్రిపేర్ అయ్యి 7 months బ్యాక్ మా ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యి 7 months నుంచి కూడా వీళ్ళు దీని మీద వర్కౌట్ చేసి, ఏదో వచ్చింది డైరెక్టర్ చెప్పాడు స్టోరీ బాగుంది ఓకే చేసుకొని వెళ్ళిపోదాం కాకుండా ఈ 7 months నుంచి కూడా కంప్లీట్ దాని మీద ఫోకస్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఈ రేంజ్కి తీసుకొచ్చారు. దానికి రియల్లీ హ్యాట్సప్ సార్. నిజంగా ఆయనతో పాటు కూర్చొని మీ అందరు చేయడం రియల్లీ హ్యాపీ. అండ్ మరోవర్ నాకు ఇలాంటి మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మీ నమ్మకాన్ని నేను చేయను, డెఫినెట్గా నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్ అప్సరాస గారు ఆల్మోస్ట్ ఆర్జీవి గారితో 4 movies చేస్తున్నారు. అండ్ ఈ 1 movie ఓకే, బట్ ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో చూసి ఎక్కువ మూవీస్ చేశారేమో. ఐ థాట్ సారీ 1 movie చేశారు, బట్ ఇట్స్ వెరీ ఫేమస్ అయింది. సో అవన్నీ ఇప్పటి వరకు చాలా మూవీస్ చూశారు. దానికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఆవిడ క్యారెక్టర్. అండ్ నాది కూడా 90s బ్యాక్డ్రాప్లో నేను ఆల్రెడీ రెట్రో లుక్లో గోల్మాల్ 2020 మూవీ చేశాను. సో అగైన్ బట్ అది కలర్ఫుల్ మూవీ, ఇది కంప్లీట్ మాస్, మన రంగస్థలం మూవీ ఎలా ఉంటుందో ఆ రేంజ్లో కనిపించిపోతుంది. అండ్ సీరియస్లీ అండి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సురేష్ గారికి అండ్ ఈశ్వర్ గారికి, చాణక్య గారికి చాలా రుణపడి ఉంటాను. అండ్ నేను ఒకటే చెప్తానండి, గుర్తుపెట్టుకోండి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఆంధ్ర తెలంగాణ మొత్తం ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, 10 మహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.